హోలా, సాలుద్, నేహో, అస్లాం, నమస్తే, నమస్కార, వనక్కం, ఆదాబస్తే, అన్సెయో, హలో. ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఈ ప్రపంచం మొత్తంలో ఎన్నో మతాలు, ఎంతోమంది మనుషులు, వాళ్ళకి రకరకాలైనటువంటి అలవాట్లు. మరి వీటన్నిటి ద్వారా ప్రపంచ శాంతి దొరుకుతుందా? ప్రశ్నార్థకమే. కానీ వీటన్నిటినీ ఒక్కచోటికి చేర్చారు. ఒక గూటి పక్షుల్లాగా మనందరినీ, మన ప్రపంచాన్ని మార్చేశారు. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు సమాజానికి అందించిన బహుమతులు ఏంటి? శ్రీల ప్రభుపాదుల వారు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? ప్రస్తుత సమాజంలో ఎటు చూసినా అవినీతి, అక్రమాలు, అరాజకాలు, హత్యలు, దోపిడీలు. మనిషికి మనిషే శత్రువు అయిపోతున్నాడు. నా భాష, నా ప్రాంతం అని హద్దులు పెట్టుకుంటున్నాం. సరిహద్దులు గీసుకొని, అడ్డుగోడలు కట్టుకొని మరీ కొట్టుకుంటున్నాం. 84 లక్షల జీవరాశులు ఈ మానవ జీవితం ఎంతో అరుదైనది. ఇంత విలువైన అవకాశాన్ని భగవంతుణ్ణి గుర్తించాకే ఆయన చేరుకోవడానికి కాకుండా ఈర్ష్యాద్వేషాలతో, కుట్రలతో, కుతంత్రాలతో, స్వార్థంతో వృధా చేసుకుంటున్నాం. మరి మనందరికీ ఎవరు ఈ మానవ జీవితం లక్ష్యం గురించి చెప్పేది? ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరికీ కృష్ణ చైతన్య పంచడానికి నా సేనాతి భక్తుడు వస్తాడని, ఆయన ప్రతి నగరానికి, గ్రామానికి భగవన్నామం ప్రచారం చేస్తాడని సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువే చెప్పారు. ఆ భవిష్యత్తు వాక్యాన్ని నిరూపణగా శ్రీల ప్రభుపాదుల గారు ఆవిర్భవించారు. ఆయన తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసి భగవంతుని నామాన్ని నలుమూలలా వ్యాపించజేశారు. ఆయన చేసిన కార్యాలు నా భూతో నా భవిష్యత్తు. ప్రపంచం మొత్తాన్ని ఒకే చోట, ఒకే గూటిలోకి చేర్చిన ఘనత ప్రభుపాదుల వారికే దక్కుతుంది. ఇది అతిశయోక్తి కాదు, యథార్థం. ప్రపంచం మొత్తాన్ని 12 సంవత్సరాల్లో 14 సార్లు తిరిగి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసిన శ్రీల ప్రభుపాదుల వారి వ్యాస పూజ మహోత్సవం నేడు. హరే కృష్ణ. నా పేరు లక్ష్మీపతి గౌరదాస్. నేను 1997 సెప్టెంబర్ 23 తారీఖుని బాలార్ దర్శనాన్ని అనుకోకుండా రావడం జరిగింది. అయిన తర్వాత గోవిందరాజ్ మందిరంలోని ఒక కృష్ణ చైతన్య భక్తుడు కృష్ణ చేరే మార్గం అనే పుస్తకాన్ని ఇచ్చాడు. అది చదివిన తర్వాత మందిరంలో కొంతకాలం ఉండాలనుకున్నాను. వచ్చాను, వరకు తిరిగి వెనక్కి వెళ్ళే విధంగా జరగలేదు. గోపాల పుస్తకాలు టైం బాగున్నాడు. అవి సరైన సమయంలో వ్యక్తి హృదయంలో కృష్ణ చైతన్యం కలిగే విధంగా ప్రేరణ కలిగిస్తాయి. జై శ్రీ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల గారు పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ బుక్ ఫస్ట్ తీసుకున్నాను. దాన్ని చదివాను. ఆ చదివిన దాంట్లో శ్రీల ప్రభుపాదుల గారు ఎంత సున్నితంగా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక యాసిడ్, ఒక బేస్ టైట్రేషన్ జరిగినప్పుడు సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ సాల్ట్ భూమి మీద 3 నీళ్లు ఉన్నాయి, 1 ల్యాండ్ ఉండేది. అందువల్ల భగవంతుడి యొక్క సృష్టి యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్పారు. ఎన్ని బేస్, ఎన్ని యాసిడ్ టైట్రేషన్ జరిగితే వాటర్ వస్తుంది అనేసి భగవంతుడు అది క్రియేట్ చేశాడని భగవంతుడు గొప్పతనాన్ని చెప్పారు. అదేవిధంగా శ్రీల మన కృష్ణ చైతన్యం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. కృష్ణ చైతన్యం సాధించాలంటే మనం ప్రభుపాదుల వారి చైతన్యంలో ఉంటే ఆటోమేటిక్గా కృష్ణ చైతన్యంలో ఉంటాము. హరే కృష్ణ. స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో నిస్వార్థంగా ఎవరైనా ఉన్నారు అని అంటే నా జీవితంలో నేను గమనించింది శ్రీల ప్రభుపాదుల వారు. మామూలుగా మనము మన కుటుంబ సభ్యులకు, మనకు సంబంధించిన వ్యక్తులకు మనం నిస్వార్థంగా సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచ మానవాళికి, భవిష్యత్తు తరాలకి దాదాపు 10,000 సంవత్సరాలు
భవిష్యత్తుని గుర్తించి వాళ్ళందరి కోసం, మనందరి కోసం నిస్వార్థంగా కృష్ణ ప్రేమని మనకి పంచారు. శిల ప్రభుపాదులో ఆ నిస్వార్థ సేవా భావన, బద్ధజీవుల పట్ల సెల్ఫ్లెస్ కంపాషన్ అనేది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది. Hare Krishna. How Srila Prabhupada inspired? So after coming to ISKCON, the main morning program. So how Prabhupada has given the systematic in devotion how to wake up and doing our sadhana. So before coming to ISKCON, I was in roadside. So after coming to ISKCON, in my life all these changes has made by Srila Prabhupada. So this is the main thing in our sadhana. So get up in early morning. So wherever you go to ISKCON, you can see this morning program as the perfectly systematic time to time. So this is me. So Hare Krishna. Thank you very much. Hare Krishna Prabhu. So Prabhupada not only inspired my life, but he inspired the entire world, all the conditioned living entities by awakening the dormant Krishna consciousness. So we can see in the life of Prabhupada, so he did so many things. He had given so many things to the entire world. So ISKCON temples, wherever we go, we have so many temples, Gurukulas, farm communities, Goshalas, Bhaktivedanta book trust, Bhaktivedanta Institute, like that, the list will not be. So whatever he achieved, he didn't take on the credit to himself. He had given that credit to his Guru. So similar way, in my best, I want to serve Guru and Krishna and give that credit back to Hare Krishna. Hare Krishna. Srila Prabhupada had given lot of gifts to the world, and first and foremost which I received in my life is the Sunday program. The Sunday Kirtan was really filled with amazing association of devotees, Kirtan, lectures, and followed by love feast, of course. I feel this is one of the greatest gifts what I received from Srila Prabhupada. Coming to inspiration, how Srila Prabhupada inspired me, I learned from Srila Prabhupada that at any stage of life, at any situation, whatever it may be, if you really have a strong will to accomplish, nothing can stop you. Srila Prabhupada had practically proven this at the age of 70. Just in a span of 10 years, his achievements and accomplishments are really unparalleled. Srila Prabhupada also inspired me preaching to the youth rampantly. Srila Prabhupada's exclusive target was youth. When I started reading this and came to know how Srila Prabhupada's preaching spirit was to youth, I really got inspired during my youth days and started touching each and every youth and inspiring them in Krishna consciousness. Hare Krishna. Hare Krishna. On the occasion of Srila Prabhupada's 125th appearance day celebration, I would like to share how Srila Prabhupada inspired me a lot. Here are few. The books written by Srila Prabhupada while reading, I felt that he personally teaching and guiding me. And the next one, he tirelessly preached about the Krishna consciousness throughout the world at the age of 70 years. And how he dependence on his spiritual master and the dependence on holy name. He has full faith on holy name. And then love and compassion he shows towards his disciples are very inspiring me. Thank you so much for giving this opportunity. Hare Krishna. Hare Krishna. How Srila Prabhupada inspired me. Whatever Prabhupada had, he used it in Krishna's service, especially time. Every one of us know that Prabhupada slept only 2 hours at night. He used this time for writing books. Similarly, he used his energy, possessions, intelligence in Krishna's service. There are wonderful pastimes in Leelamrita showing us how to use things properly in Krishna's service. So I want to use everything, whatever I have, in Krishna's service. Thank you. Hare Krishna. Srila Prabhupada inspired me in so many ways. Specifically to say, his dependence on Krishna, faith in Guru words, willpower to fulfill those words. We can see, though his family not supports fully to his mission, he never stopped it. When his wife holding the literature, he left the home, but not the mission. He faced 2 times heart attack on the way to West. People not supported him.
His things are stolen. One person even tried to kill him. He became homeless, but he never hopeless. There are innumerable things which are against to he and his mission, but he is just unstoppable. With a trunk of Vedic text and 40 rupees in pocket, a 70 years old man, Srila Prabhupada made a change in this world. Hare Krishna. Happy Srila Prabhupada Appearance Day. Today's question is, how you want to thankful to Srila Prabhupada? We can see, even we will get small help from any unknown person, immediately we will say thanks. But coming to Srila Prabhupada, I got so much, like temples, books, devotees association, their guidance, like this so many. I cannot say simply thanks. I am indebted to Srila Prabhupada. I am thankful to Srila Prabhupada by practicing his instructions, serving Krishna conscious movement. While I am practicing Krishna conscious, I am more indebted to Srila Prabhupada. Hare Krishna. Now the offering to Srila Prabhupada. So Srila Prabhupada, so what is the gift given by Srila Prabhupada to us? So in this society, the standard of living is the greatest gift given by Srila Prabhupada, which is simple living and high thinking. So this is what Srila Prabhupada has given us from his divine books. So his books are a matchless gift. With that, so we can teach the entire world the knowledge of Krishna consciousness. So books are the basis. So if we read as many books as we want, not only just reading, we have to know the tattva, the power behind those books to know about Krishna. Jai Srila Prabhupada. Hare Krishna. Among the many valuable gifts given by His Divine Grace Abhay Charnaravinda Bhaktivedanta Swami Srila Prabhupada, the one like the most is the two gems, that is Sri Vrindavan Dham and Sri Dham Mayapur, the beautiful places, and Srila Prabhupada given as the Krishna Balaram, Sri Radha Madhava, Panchatattva Prahlad Nishingadev, and very nice association of devotees. And this is the place where we can get more nourishment and relishment of our Krishna consciousness, and these are the very best jewels. Hare Krishna. Hare Krishna, dear devotees. Today I would like to share about the best gift given to me by Prabhupada, which is not only the best, but makes everything the best. When we are alone, we may chant, we may perform kirtan, we may honor Krishna, but somewhere we miss the joy. Association of devotees is the one which makes everything joyful. Our movement, Krishna conscious movement, is a very joyful one. And I received the wonderful gift of association of caring seniors, loving juniors, and inspiring equals. Sripad Shankaracharya also quotes, Niyam Sajjana Sangishittam, never ever leave the good association. And thank you, Prabhupada, for everything you gave me, and I wish you a very happy Krishna conscious Vyasa Puja. Thank you. Hare Krishna. Jai Shri Prabhupada. Prabhupada, you given such a valuable thing that we can't imagine to guess on this material prison world. Because of your mercy, we have such a wonderful temples all over the world, has 700 plus centers, and a very delicious prasadam, and a valuable devotees association, a pure love, a transcendental books, all the things we got because of your mercy. Prabhupada, because of your mercy, I got Hari Nama Sankirtana, a key of eternal bliss on this prison world. Prabhupada, even we are not qualified to know, to understand these transcendental books. Because of your mercy, we got to know, to understand Krishna as it is, which Krishna says to Arjuna. Thank you very much. Hare Krishna. What Srila Prabhupada is giving me as a best gift? The answer is, what not?
Srila Prabhupada has given many things: scriptures, holy name, prasadam, devotees, padayatras, temples, many things. And I have to say one thing is, Srila Prabhupada has given me Krishna consciousness, which is love through heart. And if I observe myself, my name is Venkatesh. If I observe like that, Venkatesh minus Krishna consciousness is equal to nothing. And the same way, Venkatesh plus Krishna consciousness is equal to everything. So Srila Prabhupada has given me the Krishna consciousness, which is Panchama Purushartha Bhakti Yoga. Thank you very much, Srila Prabhupada. Hare Krishna. Hare Krishna, Prabhu. Prabhupada wrote many small books like Path of Perfection, On the Way to Krishna, Beyond Birth and Death, Perfect Questions and Perfect Answers. Here, Prabhupada clearly and scientifically explains about Krishna consciousness, so that it is very convenient for students to read those books and understand about Krishna consciousness. And he also gave many morning walk lectures in a scientific way about like soul, super soul, consciousness and super consciousness. I would like to read all those books and listen to those lectures and understand Krishna consciousness and teach to others what I understood. Thank you. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పే అర్హత నాకు లేదు, కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. శ్రీల ప్రభుపాదుల వారు మందిరాలు, ఆశ్రమాలు, పాఠశాలలు నిర్మించారు. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ని స్థాపించినారు. మన వైదిక సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసినారు. గురు ఆజ్ఞలను తూచా తప్పకుండా జీవితాంతం ఆచరించినారు. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. प्रभुपाद হয়তো তবে কি হয়তো এ জীবন বাহিত কিসে, যদি প্রভুপাদ হয়তো তবে কি